అర్జున్‌కి పర్ఫెక్ట్ టైమింగ్ అనే నమ్మకం ఎప్పుడూ ఉండేది కాదు. జీవితం అతనికొక ప్లాన్ కాదది. ఒక బాధ్యత. కానీ, ఆ బాధ్యతల మధ్య ప్రేమకి చోటు ఉంటుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. ఉదయం లేస్తే బాధ్యతలు, త్యాగాలు, రాత్రి మళ్ళీ రేపటి కోసం పరుగులు. అలా ముందుకు సాగడమే అతని జీవిత విధానం. అందుకే ప్రేమ, భావాలు, కలలు ఇవన్నీ అతని ప్రపంచంలో పెద్దగా చోటు సంపాదించలేదు. అవి ఉంటే బావుంటాయి అనిపించేది. కానీ, వాటి కోసం ఆగే టైము అతనికి లేదు. అలా సపీగా సాగుతున్న అతని జీవితంలో కూడా ఒక అమ్మాయి వచ్చింది. తనే అమ్ము. ఒకరోజు అర్జున్ తన వర్క్ గురించి ఒక చిన్న హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్‌కి వెళ్తాడు. ఒక ఫార్మల్ విజిట్ లాగా. కానీ అక్కడ చుట్టూ రంగురంగుల ఆర్ట్ వర్క్స్, మెల్లగా వినిపిస్తున్న సంగీతం, ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఆ ప్రదేశంలో కనిపిస్తోంది. ఆ మధ్యలో ఒక చిన్న ఐడల్‌ని చేతిలో పట్టుకుని కస్టమర్‌కి అర్థమయ్యేలా చెప్తూ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమెను చూసిన ఆ క్షణంలో అర్జున్ తన ప్రపంచాన్నే మర్చిపోయాడు. ప్రతి ఆర్ట్ పీస్‌కి ఒక కథ ఉంటుంది. అది ఎవరో తయారు చేసిన వస్తువు మాత్రమే కాదు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కళ నైపుణ్యం కూడా ఉంటాయని. ఇలా వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆమె మాటల్లో ఒక నిశ్చితత్వం, కళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ చూపులో ఒక ప్రశాంతత ఉంది. అర్జున్ మొదట ఆమె మాటలు విన్నాడు. తర్వాత ఆమెను గమనించాడు. తర్వాత అతనికి పనైపోయిన కూడా అర్జున్‌కి అక్కడి నుంచి వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఇప్పటివరకు అతను చూసిన ప్రపంచం ఒకటైతే ఆమె చూపిస్తున్న ప్రపంచం ఇంకోటి. అర్జున్‌కి ఆమెతో పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది. మెల్లగా ఆర్ట్ గురించి అడుగుతూ అమ్ముతో మాట్లాడతాడు. అలా కొన్ని రోజులు డైలీ ఏదో ఒక రీజన్‌తో అమ్ముతో మాట్లాడేవాడు. ఆ పరిచయం ఇంకాస్త ముందుకెళ్ళింది. అలా వాళ్ళ మధ్య రిలేషన్ కూడా పెరిగింది. అమ్ము తన కలల గురించి మాట్లాడేది. తన హ్యాండ్ క్రాఫ్ట్స్ బ్రాండ్‌కి ఒక మంచి పేరు రావాలని, మంచిగా సక్సెస్ అవ్వాలని. చాలా మందికి ఇదొక ఇన్స్పిరేషన్ కావాలని. అతను బాధ్యతల గురించి చెప్పాడు, తన వెనుక ఉన్న వాళ్ళ గురించి, తనపై ఉన్న భారాల గురించి. కానీ ఆశ్చర్యంగా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు నంబర్లు కూడా తీసుకోలేదు. కానీ ఇద్దరికీ ఒకే భావన వచ్చింది. ఇదిక్కడితో ఎండయ్యే పరిచయం కాదు అని. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. అది కాస్త ప్రేమగా మారింది. రాత్రి కాల్స్‌లో తిన్నావా అన్న జాగ్రత్తల్లో, ఇంటికి చేరాక మెసేజ్ చెయ్యి అన్న చిన్న భరోసాల్లో. అతని ప్రేమను ఎప్పుడూ మాటలతో చెప్పకపోయినా అర్జున్ తన ప్రేమను తన కేరింగ్ ద్వారా చూపించేవాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎంతలా పెరిగిందంటే వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత. కాని ఒకరోజు ఆ ప్రేమలో ఒక చిన్న సమస్య వచ్చింది. అమ్ము అర్జున్‌తో ఒక కొత్త ఇన్వెస్టర్ గురించి చెప్పింది. ఆ ఇన్వెస్టర్ మన బ్రాండ్‌కి హెల్ప్ చేస్తా అని చెప్పాడని. ఇలా అతని గురించి రోజు చెప్పేది. అప్పుడు అర్జున్‌లో అమ్మో! నీ కోల్పోతాననే భయం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మాటలు తగ్గాయి, దూరం కూడా పెరిగింది. చివరకు ఒకరోజు అమ్ము అర్జున్ అడిగింది, ఏమైంది? చాలా డేస్ నుండి సరిగ్గా మాట్లాడటం లేదు అండ్ కాల్ చేసిన లిఫ్ట్ చేయటం లేదు అని. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు, నువ్వు రోజు ఆ ఇన్వెస్టర్ గురించి చెప్తుంటే నాలో నువ్వు నాకెక్కడ దూరం అవుతావేమో అని భయం స్టార్ట్ అయింది అని చెప్తాడు. అప్పుడు అమ్ము అర్జున్కి ధైర్యం చెప్తుంది. కాని మళ్ళీ అర్జున్ ఇలా అడిగాడు, నిన్ను నేను కోల్పోతే అని. అమ్ము నవ్వుతూ చెప్పింది, నన్ను నమ్ము, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని. కాని ఆ నమ్మకం కంటే అతని భయం బలంగా మారింది. అదే రోజు రాత్రి అర్జున్ వల్ల ఇంటిమించి కాలొచ్చింది. తన తండ్రి అనారోగ్యం సరిగా లేదని అండ్ ఆర్థిక సమస్యలు. అప్పుడు అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడే ఉండాలా లేదా ఇంటికి తిరిగి వెళ్ళాలా అని. ఆ రోజు రాత్రంతా అదే ఆలోచిస్తూ పడుకున్నాడు. ఒకవైపు ప్రేమ, ఇంకోవైపు బాధ్యత. ఏది వదిలినా అతనే నష్టపోతాడు. మరుసటి రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అమ్ముని కలిశాడు. జరిగింది చెప్పాడు. అతని డిసిషన్ గురించి కూడా చెప్పాడు. నా అవసరం అక్కడుంది, నేనక్కడికి వెళ్ళక తప్పదు అని. అలాగే అమ్ముతో ఇలా అన్నాడు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కాని ఇప్పుడు నేను నిన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కన్విన్స్ చేయటానికి ట్రై చేశాడు. కాని అమ్ము అర్జున్ మాటలు వినకుండా ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు అర్జున్ బాధతో, నేను తిరిగి వస్తాను, అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ అమ్ముకు చెప్తాడు. అప్పుడు అమ్ము కూడా అర్జున్ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకుని, సరే వెళ్ళు, కాని నన్ను మర్చిపోవద్దు అని బాధతో చెప్తుంది. అతను చిరునవ్వుతో అది అసాధ్యం అని అన్నాడు. ఆ తర్వాత రోజు అర్జున్ తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అర్జున్ ఇంటికి వెళ్ళక ఫాదర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో బిజీ అయిపోయాడు. అండ్ అమ్ము కూడా తన బిజినెస్ డెవలప్మెంట్లో బిజీ అయిపోయింది. కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మధ్య దూరాన్ని పెంచాయి, కానీ వాళ్ళ మధ్య ప్రేమని తగ్గించలేకపోయాయి. రోజులు గడిచాయి, నెలలు మారాయి, కానీ వాళ్ళ మధ్య డిస్టెన్స్ మాత్రమే పెరిగింది, ఫీలింగ్ కాదు. రోజు ఇద్దరు ఒకరి గురించి ఒకరు కొన్ని వందల సార్లు గుర్తు చేసుకునేవాళ్లు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి.
అర్జున్ తనిచ్చిన మాట కోసం తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుని అమ్ము కోసం తిరిగొస్తాడు. అదే ఎగ్జిబిషన్‌లో మళ్ళీ కలిశారు. అతనంట అడిగాడు, "ఇంకా ఆర్ట్‌తో కథలు చెప్తున్నావా?" ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా పరుగెత్తుకుని వచ్చి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: నిజమైన ప్రేమ అంటే ఎప్పుడూ కలిసే ఉండటం కాదు. అవసరమైనప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని దూరంగా ఉన్నా కూడా విడిచిపెట్టకుండా ఉండటం. ఈ జనరేషన్‌లో చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ వలన రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవుతున్నాయి. కానీ ట్రస్ట్, పేషెన్స్, అండర్‌స్టాండింగ్ ఉంటే దూరం కూడా ప్రేమని తగ్గించలేడు. అమ్ములాగా ఒకరిని అర్థం చేసుకోవడం, అర్జున్‌లాగా ఇచ్చిన మాట కోసం తిరిగి రావటం, ఇవే నిజమైన ప్రేమకి ఉదాహరణలు. ట్రూ లవ్ డజంట్ లీవ్ వెన్ లైఫ్ గెట్స్ హార్డ్. ఇట్ వెయిట్స్, అండర్‌స్టాండ్స్ అండ్ కమ్స్ బ్యాక్ స్ట్రాంగర్. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి మామ. ఇంకొక న్యూ స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు.